హరి దివ్య అడుగుతా నన్ను ఏమనుకోకండి, మీరిద్దరు ఏమవుతారు అసలు? మా గురించి ఏం చెప్పాలా ఆంటీ? ఏదో మా బాధలేదు మేము పడుతున్నాం. అదేరా దివ్య, మీరిద్దరు ఎక్కడి నుండి వచ్చిండు, మీరిద్దరు ఏమవుతారు, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఆంటీ మాకు అమ్మా నాన్న లేరు, నేను హరి అనాథలమే. ఏంటి దివ్య, ఏంటి హరి, మీకు అమ్మా నాన్న లేరా? మీ ఇద్దరు అనాథాలా? అవును రాఘవ, మేమిద్దరం చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగినాం, అక్కడే చదువుకున్నాం, అక్కడే పని చేసుకొని ఉండేవాళ్ళం. అవునా? మరి ఏంటి మరి మీ ఇద్దరు అసలు మా ఊరికి ఎందుకు వచ్చిండ్రు, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అయితే రాఘవ మీ అనాథాశ్రమాలు ఉండేవాళ్ళం, కాకపోతే అనాథాశ్రమాన్ని వేరే వాళ్ళు లీజు తీసుకున్నారు. అయితే దాన్ని లీజు తీసుకున్న ఓనర్ గారు మంచివాడు కాదు, దివ్య విషయంలో వాడు కొంచెం ఓవర్గా చేసాడు. ఓనర్ గారు ఓవర్ చేసిండా? అంటే అసలు ఏం చేసిండు వాడు? రాఘవ ఓనర్ కళ్ళు దివ్య మీద పడ్డాయి, బలవంతం కూడా చేపేయండు. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి దివ్యని వెళ్ళేసి వచ్చినాం. ఇక అవునా? దివ్య విషయం ఇంత జరిగిందా? మరి ఓనర్ గారిని ఎందుకు అట్లా రిలేషన్లో వాళ్ళ మీద కేసు పెట్టకపోయిండు? రాఘవ ఏమని కేసు పెడతాను చెప్పు, అయినా మా ఇద్దరికి ఎవరు తెలిసాడా? రాఘవ మా ఓనర్కి తెలియని పోలీసు వాళ్ళు లేరు, ప్లస్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. సో మేము ఏమైనా ఆయనకి ఎదురుపోతాం చెప్పి. ఇక ఇంకోటి ఏంటంటే దివ్య అమ్మాయి తన లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చినాం ఇద్దరం. ఇంకా అవునా? ఇంత జరిగిందా? రాఘవ ఆ ఓనర్ మా గురించి వెతుకుతాను మాకు తెలిసింది, అందుకే ఫోన్ నెంబర్ ఇట్లా చేంజ్ చేసి ఇక్కడ తెలియని ఊరికి వచ్చి ఉంటాను రాఘవ. ఇక ఇంత జరిగిందా హరి? కానీ నువ్వు దివ్య విషయంలో తీసుకునే నిర్ణయానికి మాత్రం చాలా ధైర్యం చేయాలి హరి. అసలు నువ్వే కానీ లేకపోయి ఉంటే దివ్య పరిస్థితి ఏమై ఉండదు. అవును రాఘవ, ఆ రోజు నాకు హరి తోడు లేకపోయి ఉంటే ఈరోజు నేను బ్రతికుండేదాన్నే కాదు. ఇప్పటి వరకు నా అమ్మా నాన్న ఎలా ఉంటే నాకు తెలియదు, కానీ ఆ దేవుడు అమ్మా నాన్న రూపంలో హరినైతే నాకు ఇచ్చిండు. దివ్య ఎవ్వరు లేదని చెప్పి బాధపడకండి, ఈ రోజు నుండి మీకు మేము తోడుంటాం. అమ్మా చిన్నవాడితో ఇంటికి వస్తుంది. చిన్న కోడలా ఇవాళ నా ఇల్లు గుర్తొచ్చింది అన్న నీకు ఇవాళ. ఇక నీకు తెలియదు ఏమున్నది అత్తమ్మ, మన రెండిళ్ళలో ఏవేవో జరిగిపోతాను, అందుకే ఒకసారి నేను మందలిచ్చిపోదామని వచ్చిన. మరి ఏం చేయాలి కోడలా? నా కొడుకు నువ్వు మిమ్మల్ని ఇద్దరిని మంచిగా సాదిన, నేను పువ్వుల్లో పెట్టి సాత్తే మీ అక్క గట్ల చేసింది. అదేనే అత్త, మా అక్క చేసిన పనికి నీకు ముఖం చూపించలేకుండా అయిపోయింది అత్త. అయినా నీ ఫోన్ చేసిన ఫోనే లిఫ్ట్ చేస్తలేవు కదా. ఫోన్ ఎత్తి ఏం మాట్లాడాలనే? ఇయ్యాటి రోజున నా కొడుకు మీరు కానకుంటే అయిపోయిండ్లు. అందరు నన్నే అంటున్నారు ఏంది అత్త, మా అక్క చేసిన తప్పుకి ఇందులో నేనేం చేసిన చెప్పు బావా, ఇందులో నా తప్పు ఏమన్నా ఉన్నదా? అమ్మా ఇక అయిపోయింది రాదు, ఊకే దారి గురించి తలుసుకుంటా ఎందుకు అట్లా అంటావు? పల్లవి మామయ్య మంచిగా ఉన్నాడా? ఎక్కడ బావా, నాన్న ఫుల్ బాధపడుతున్నాడు. అక్క అట్లా చేసరికి ఇంట్లో నుంచి బయటికే వెళ్తలేడు, పర్వంత పోయిందని. ఇప్పుడు చేసిన జానకే మంచిగా ఉన్నది, మామెందుకు బాధపడుతున్నాడో చెప్పు. ఇక అది పరువు గురించి ఆలోచించాల్సింది ఎవరు? జానకి ఆలోచించాలి. అదే బావా, నాన్న మీకు ముఖం చూపించలేకపోతున్నాను, చాలా బాధపడతాడు. ఒకసారి మీరున్న అత్తమ్మ ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడరాదండి? అమ్మా ఒకసారి నువ్వు నేను ఇద్దరం పోయి మామయ్యతో మాట్లాడదాం, ఇక మామయ్య ఎంత బాధపడుతుండో ఏమో. సరే బిడ్డ. పల్లవి నేను నువ్వు బాగా వస్తావు, నువ్వు నాన్ననేం బాధపడకని చెప్పు.